అబ్రహాము గారు 4 బలిపీఠాలు కట్టారు ఆయన ప్రయాణంలో. ఆయన ఇంకా అవిశ్వాసిగా ఉన్నాడు, విగ్రహారాధికుడుగా ఉన్నాడు. ఆయన విగ్రహారాధన చేస్తున్న సమయంలో ఆయన ప్రభువును తెలుసుకున్నారు. అది మనకి ఆదికాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. ఏమండి, ఈ 4 ఆల్టర్స్ ఏ విధంగా కట్టారు అనేది 4 రిఫరెన్స్లు చదివి మనం ఒకసారి లేఖనాలు పరిశోధిద్దాం. మరి మొదటి ఆల్టర్ ఎక్కడ కట్టారు? ఆదికాండం 12వ అధ్యాయంకి వెళ్దామండి. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనము. యెహోవా అబ్రాము, ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఇంకా ఆయన పేరు మార్చబడలేదు. ఎందుకు? ఆయన విగ్రహారాధికుడు, ఇంకా కూడా విశ్వాసంలో ఆయన రాలేదు, ప్రభువుని తెలుసుకోలేదు. విగ్రహారాధనలో ఉన్నప్పుడు ఆయన పేరు అబ్రాము. ఈ అబ్రామును పిలుచుకున్నారు ఏమని చూడండి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ సందర్భం ఏంటంటే జాగ్రత్త గమనించండి. 12వ అధ్యాయంలో అబ్రాము గారిని పిలుచుకుంటున్నారు దేవుడు. దేనికి? తనకు ఒక ప్రత్యేకమైన జనమును నిర్మించుకోవటం కోసం, తనను కుమారుడిగా స్వీకరించటం కోసం, ఒక రాజ్యాన్ని స్థాపించటం కోసం ఒక వ్యక్తిని ఎంచుకున్నారు. ఆ వ్యక్తి పేరు అబ్రామ్. అలాగనే అబ్రామ్ గారు కూడా ప్రభువుని తెలుసుకున్నారు. తెలుసుకున్నప్పుడు ఒక ఆల్టర్ కట్టాడు ఆయన. ఎందుకు? నేను నీకు సంతానమునకు ఇచ్చేదను, ఈ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తానని ఈ కానాను దేశాన్ని చూపిస్తూ దేవుడు మాట్లాడతాడు. ఆ 12వ అధ్యాయం అంతా చదివితే ద కాలింగ్ ఆఫ్ అబ్రహాం అన్నమాట. అబ్రాహాం గారిని పిలుచుకొని కానాను దేశమును నీకు ఇచ్చేదనని ఆ పిలుచుకునే ఆ యొక్క ఘట్టం అక్కడ కనిపిస్తుంది. అక్కడ వెంటనే ఆయన ఏం కట్టారండి? ఆల్టర్, బలిపీఠం. బలిపీఠం అంటే ఏంటి? థ్యాంక్స్ గివింగ్. ఎక్కడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థలమో దాన్ని ఏమంటారు? ఆల్టర్ అంటారు, బలిపీఠం అంటారు. అది కృతజ్ఞతతో ఏదైనా చెల్లించవచ్చు. ఓకే, దాని మీద వధించిన గొర్రె పిల్లను పెడతారు, లేకపోతే రొట్టెను పెడతారు, లేకపోతే తైలాభిషేకం చేస్తారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, అర్పించటం, అది కృతజ్ఞత అర్పణ. సో ఇక్కడ ఈ కృతజ్ఞత కూటంలో కూడా మనం ఏం చేస్తున్నాం? థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, కృతజ్ఞత ప్రార్థన. ఇందాకలా స్తుతి కీర్తన పాడాము, ప్రార్థనలు చేసాం, విజ్ఞాపనలు చేసాం. ఎంటర్ అవుతుండగా ప్రభువా నీకు వందనాలు, ఇంటిని దీవించండి అని. ఈ ఇల్లు ఇచ్చినందుకు ఇందాక తల్లిగారు ప్రార్థన చేశారు. ఇది మేము కట్టుకున్నది కాదయ్యా, ఇది మాది కాదయ్యా, ఇది మీరు అనుగ్రహించిందే అని ప్రార్థన చేశారు. ఈ విధంగా కృతజ్ఞత. మొదటి ఆల్టరు ఆ విధంగా కట్టారు. రెండవ ఆల్టరు 8వ అధ్యాయంకి వెళ్దాం, 8వ వచనంకి వెళ్దాం. కింద ఉన్న వచనం, 7వ వచనం చదివారు కదా, ఇప్పుడు కింద వచనం చదవండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికి మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. కాలింగ్ అంటు ద లార్డ్ ఇన్ హిజ్ నేమ్ ఈ వచనంతో ఆరంభమైంది. దేవుని నామం పేరట ప్రార్థించుట అక్కడ మొదలైంది అబ్రహాం గారి జీవితంలో. మొట్టమొదట ఈ దేశాన్ని ఇస్తాను అన్నప్పుడు ప్రార్థన చేశాడు. రెండవది ఆయన ప్రయాణం మధ్యలో ప్రార్థన చేశాడు, దేవుని నామం పేరట పిలవటం. అక్కడి నుంచి ఆయన తూర్పునకు వెళ్ళాడు. తూర్పు వైపు ఆ యొక్క కొండ, అంటే అక్కడ దేవుని కొండది. మనకి ఈ యొక్క ఆదికాండం ఎవరు రాశారంటే మోషే గారు రాశారు. మోషే గారు తర్వాత రాశారు కదా, అది అబ్రహాం గారు చరిత్ర అయిపోయిన తర్వాత మోషే గారు రాశారు. మోషే గారు రాసినప్పుడు ఆ కొండ అని సంబోధిస్తున్నారంటే ఏ కొండ? వీళ్ళు ఐగుప్తు నుంచి వచ్చిన సీనాయి పర్వతం గురించే. గమనించండి, అంటే చరిత్ర జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత మోషే గారు దాన్ని కోట్ చేస్తున్నారు. ఆ కొండకు వచ్చారు అంటే వాళ్ళకి తెలిసిన కొండ ఒకటే,
దేవుని పర్వతం ఏంటది? సీనాయి పర్వతం. ఐగుప్తు నుంచి 3 దినాల ప్రయాణం అయ్యి బయటకు వచ్చి యెహోవాను ఆరాధించిన స్థలం అది. యెహోవా దిగి వచ్చిన స్థలం అది. ఆ పర్వతం మీద ప్రార్థన చేశారు. సో ఆ పర్వతం గురించే మాట్లాడుతున్నారు మోషే గారు. అబ్రాము అదే పర్వతంకి వచ్చాడండి. ఏ పర్వతం అది? అక్కడ రాయబడి ఉంది చూడండి. ఆ కొండకు వచ్చి, చూడండి 8వ వచనం, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. ప్రయాణములో 3వ ఘట్టము యెహోవా నామం పేరట ప్రార్థించుట. ఇక నెక్స్ట్ 3వది చూద్దాం. అదే ఆదికాండము పక్క అధ్యాయంకి వస్తే 13వ అధ్యాయంకి వస్తే 14వ వచనం. 13వ అధ్యాయము 14వ వచనం చదవండి అమ్మ. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షమున వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి? అబ్రాహాము గారికి సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. సంతానం ఎలాంటి సంతానం? ఇసుక రేణువులంత సంతానం. ఏమండి, అవునా? అంటే ఒకడు లెక్కింపగలిగితే లెక్కింపగలిగలేనంత సంతానం ఇస్తాను. సో మరి మనకు జీవితాల్లో కూడా, మన జీవితాల్లో అనేక ఆశీర్వాదాలు చూస్తాం. ప్రయాణం, ఇదంతా ప్రయాణం గురించి మాట్లాడుతున్నాను. ఆరంభం పిలుచుకోవటం, తర్వాత పిలుచుకున్న వెంటనే మనం ప్రభువుని తెలుసుకోవటం, తెలుసుకున్న తర్వాత మనం ప్రయాణం మధ్యలో ప్రార్థించటం యెహోవా పేరట, తర్వాత మనకి మన కుటుంబాల్లో కుటుంబం స్థిరపడడం, సంతానం ఇవ్వడం. సంతానం పొందుకున్నాక కూడా అబ్రాహాము ఏం చేశారండి? బలిపీఠం కట్టారు. ఇప్పుడు ఇక్కడ 4వ బలిపీఠం, ఇది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు నేను మెసేజ్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు నేను మొత్తం అంతా వివరించాను. ఇక్కడ ఆఖరి బలిపీఠమే మనం కట్టాల్సిన బలిపీఠం. ఇప్పుడు ఈ ప్రార్థన రోజున మనం ఆఖరి బలిపీఠంలో ఉన్నాం. మనమందరము పిలువబడ్డాం, ప్రయాణంలో సాగాం, పిల్లా పాపలతో బాగున్నాం, ఇల్లు వాకిళ్ళతో బాగున్నాం. అక్కడ చూస్తున్నారు కదా, అబ్రహాం గారికి ఇల్లు ఇస్తానన్నాడు, భూమిని ఇస్తానన్నాడు, పిల్లల్ని ఇస్తానన్నాడు. ఇవన్నీ పొందుకుంటున్నాము, ప్రార్థన చేస్తాం ప్రతి చోట. ఇక ఆఖరికి అన్నీ పొందుకున్నాక కట్టాల్సిన బలిపీఠం. ఇల్లు కట్టుకున్నారు, ఇల్లులో మరి గృహప్రవేశం చేసుకుంటున్నారు. గృహప్రవేశం చేసిన తర్వాత కట్టాల్సిన బలిపీఠం ఏంటి? అది ఈరోజు మెసేజ్. మనమందరం కట్టాల్సిన బలిపీఠం ఒకటి ఉంది. అదేంటి అనేది ఈరోజు మనం చూడాలి. ఇప్పుడు అబ్రహాం గారు కట్టిన 4వ బలిపీఠం చూద్దాం. 4th ఆల్టర్, ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆదికాండము 22వ అధ్యాయము చదవండి, తీసిన వారు చదవండి, ఎవరైనా పర్లేదు. అలాగన వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతడితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి
కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచాను. 4వ బలిపీఠం ఏంటండి? ఇచ్చేయాలా? ఇప్పుడు మీ ఇల్లు ఇచ్చేయాలా? ఇచ్చేస్తారా? 4వ బలిపీఠం ఏంటి? పొందుకున్నదంతా ఇచ్చేయాలి. అబ్రహాముకున్న ఆస్తి ఏంటి చెప్పండి? ఎంత ధనవంతుడో తెలుసా మీకు? యునో హూ ఇస్ అబ్రహాం? ఈ రోజుల్లో మరి పిఎంకి ఎంత సెక్యూరిటీ ఉంది సార్? ఎంతమంది ఉంటారు? జెడ్ కేటగిరీ ఎంతమంది ఉంటారు అయ్యా? 20+ ఉంటారు జెడ్ కేటగిరీ కదా. ఒక ఆంధ్ర స్టేట్ సీఎంకి మామూలుగా 5 ఉండొచ్చేమో, 5 or 10 మేబీ, రైట్. ఒక ప్రతిపక్ష నాయకుడికి 2 ఉంటారేమో జెడ్ కేటగిరీ. బాగా హెచ్ఎన్ అదే వాడికి వివిఐపి అయితే ఒకరిని పెడతారు. బట్ యునో అబ్రహాం హెస్ గాట్ ఎ ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫ్ 300 జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. 300 మంది ఒక సపరేట్ ప్రైవేట్ ఆర్మీ ఉంది అతనికి. హీ సో రిచ్, హీ సో రిచ్. ఎంత ధనవంతుడంటే తనకంటూ ఒక సెక్యూరిటీ గార్డ్స్, బౌన్సర్లు 300 మంది ఉన్నారు అతని చుట్టూ. దేవునికి స్తోత్రం. ఎంత ధనవంతుడు కాకపోతే అంతమందిని పోషిస్తున్నాడండి ఆయన. ఏంటి? అతనికి పరిచర్య చేయడానికి, అతన్ని కాపలా కాయడానికి, అతడి గుడారాన్ని, అతనుకున్న ఆస్తిని కాపలా కాయటానికి 300 మంది సెక్యూరిటీ గార్డ్స్. యూ ఇమాజిన్ హౌ రిచ్ హీస్. మీరు ఊహించండి ఆయన ఎంత ధనవంతుడు. అన్నీ పొందుకున్నాక కట్టాల్సిన 4వ బలిపీఠం ఏంటి? హీ హ్యాస్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్. ఏంటి? అన్నీ ఉన్నా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అన్నీ ఉన్నా గర్భఫలం లేదు. ఆయన అంటున్నాడు ప్రార్థన చేసి, తండ్రి అన్నీ ఇచ్చావయ్యా, అన్నీ ఇచ్చావు, ఈ అన్నీ నేను ఎవరికి ఇవ్వాలి? తర్వాత నేను ఎవరికి ఇవ్వాలి అంటే ఆయన ధనం మీద, ఇల్లు మీద, వాకిళ్ళ మీద ఆయనకు మనసు లేదు. కుమారుడు లేడు, గర్భఫలం లేదు, సంతానం లేదు. సంతానమును ఇవ్వయ్యా అంటున్నాడు. అంటే అతనుకున్న ఆస్తి అతని కుమారుడే. జాగ్రత్త గమనించండి. ఎన్నున్నా అతను సంతానం మీద దృష్టి పెట్టాడు తప్ప ఇల్లు వాకిళ్ళ మీద పెట్టలేదు. సో ఇప్పుడు అబ్రహాముకున్న ఆస్తి ఏంటంటే ఆయన సంతానం. ఇప్పుడు మనము కూడా మన జీవితంలో ఇల్లు వాకిళ్ళు కన్నా ఎక్కువగా మన సంతానాన్నే మనము ప్రేమించుకుంటాం. అది జాగ్రత్త గమనించండి. కట్టాల్సిన 4వ బలిపీఠం ఏంటంటే మనకిచ్చిన సమస్తము బలిపీఠాన్ని ఎక్కించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పొందుకున్న మనము ఆయన కొరకు త్యాగం అవటం సిద్ధమవ్వాలి. అయితే ఆ పై వచనంలో ఏమని రాయబడింది? కుమారుడు అడుగుతాడు, అయ్యా నాన్నగారు కట్టెలు ఉన్నాయి, అగ్గి వెలిగించడానికి అగ్గిపెట్టి ఉంది, మరి వధించడానికి గొర్రెపిల్లదయ్యా అని అడుగుతాడు. ఆ తెలిసి తెలియని వయసులో ఆయన అంటున్న మాట యెహోవా ఈరే, అంటే యెహోవా చూచుకొనును, ఆయనే ప్రొవైడ్ చేస్తారు. ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రొవిజన్, దేవుడే చూసుకుంటారయ్యా అని విశ్వాసంతో పలికాడు. ఇక్కడ జాగ్రత్త గమనించండి. అబ్రహాము నమ్మాడు. ఏమని? ఒకవేళ ఇస్సాకుని ఇచ్చేసినా మరలా బలిపీఠం మీద నుంచి, ఆ దహన బలిపీఠం మీద నుంచి ఆయనను బ్రతికించి నాకు ఇవ్వగలడు, లేదా అది కాకపోతే ఇంకా నాకు ఏ రూపమనైనా దేవుడు నాకు తిరిగిస్తాడు, నా కుమారుణ్ణి బతికిస్తాడు అన్న నమ్మకం. దేవునికి స్తోత్రం. మరొక పాయింట్ ఇక్కడ, మరి బ్రతికిస్తాడు అనుకుంటే దేవుని వాగ్దానం ఏంటి? ఇస్సాకు ద్వారానే నీకు సంతానం, అంతే కదండి. అప్పటికి ఇస్సాకు కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎవరైనా? ఇస్మాయేలు. ఈ ఇస్మాయేలు ద్వారా నీకు సంతానం ఇస్తానని కానీ, ఇస్మాయేలు సంతానాన్ని నా నిబంధనతో దీవిస్తానని కానీ అనలేదు ఆయన. ఇస్సాకు ద్వారానే నేను నిబంధన దీవిస్తానని. సో అప్పటికి పెద్ద కుమారుడు ఉన్నాడు, దాసీ కొడుకు ఇస్మాయేలు. చిన్న కుమారుడు ఉన్నాడు, ఇస్సాకు. మరి దేవుని నిబంధన మాత్రం ఇస్సాకుతోనే కొనసాగుతుంది. మరి నిబంధనను దేవుడు ఆపేస్తాడా? నిబంధన అంటే ఒట్టు, ప్రామిస్. సో అబ్రహాముకున్న నమ్మకం ఏంటంటే, ఒట్టు పెట్టిన దేవుడు ఒట్టు తప్పడు. దేవునికి స్తోత్రం. వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం తప్పడు. ఇదే పెద్ద ప్రశ్న.
అయ్యా మీ జీవితాలు దేవుడికి సమర్పించండి అంటే అవటం లేదండి, బిజీ అండి, ఎలాగండి, కష్టం కదండి. యవనస్తులు నేను అడుగుతుంటాను, అయ్యా కొంచెం మీ జీవితాన్ని మార్చుకోండి, మీ వ్యసనాలు మానుకోండి, అలవాట్లు మానుకోండి అంటుంటే వాళ్ళు అంటారు, ఏంటి సార్ అవటం లేదు సార్. ఏమండి ఇప్పుడు ఉద్యోగానికి ఇప్పుడు ఆదివారం టాలా కొంతమంది మామూలుగా బయట ఆదివారం టాలు ఉద్యోగంకి వెళ్ళిపోతుంటారు. నేను అంటాను ఆదివారం పని మానేయండి అయ్యా, ఆదివారం దేవునికి సమర్పించుకోండి అంటే ఎలా అండి, వెళ్ళకపోతే ఇల్లు గడవదు కదండి అంటారు. అంటే కొంతమంది అవిశ్వాసులైన పురుషులు కొంతమంది ఉంటారు, ఆదివారం వెళ్ళకపోతే ఇల్లు గడవదు కదండి అంటారు. అంటే పిలుచుకున్నప్పుడు నువ్వు గంజినీళ్ళు తాగుతున్నప్పుడు నీకు ఏమీ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను పిలుచుకున్న దేవుడు ఇంతదాకా పోషించుకొచ్చాడు, ఈ ఆదివారం నిన్ను పోషించలేడా అంటే అది అవిశ్వాసం. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కానీ మన జీవితంలో కూడా సమర్పించాల్సిన బలిపీఠం ఒకటి ఉంది. అదేంటంటే మనకి ఇవ్వబడిన సమస్తము ఆయనకి సమర్పించాలి. అది ఏ విధంగా సమర్పించాలి ఇక్కడ జాగ్రత్త గమనించండి. బలిపీఠం మీద ఎవరున్నారండి, ఎవరిని పెట్టారమ్మా? రైట్. పెట్టిన తర్వాత ఏం జరిగింది మనకందరికీ తెలుసు. కత్తెత్తాడు, వధించడానికి సిద్ధమయ్యేసరికి పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చి, ఇదిగో నీ కుమారుణ్ణి ఏమాత్రము హాని చేయవద్దు, ఆ బిడ్డను ఏమాత్రము హాని చేయవద్దు, ఇదిగో నీ బిడ్డకు మొదలుగా నేను ఒక గొర్రెపిల్లను అక్కడ ఏర్పాటు చేశాను, ఒక పొట్టేలు, అది ర్యామ్ అంటారు ఇంగ్లీష్లో, అది పొదలలో చిక్కుపడి ఉంటే దాన్ని తీసుకొని వదిలి. అక్కడ అబ్రహాం గురించి దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఇప్పుడు నాకు అర్థమవుతుంది నీవు నిజముగా దేవునికి భయపడువాడవని అని ఉంటుంది. అంటే జాగ్రత్త గమనించండి, మన భక్తి ఎప్పుడు కనిపిస్తుందంటే ఈ 4వ ఆల్టర్ తర్వాతే. అన్నీ ఇస్తాడు, అన్నీ ఇస్తున్నప్పుడు ప్రార్థన చేస్తాం బాగానే, అన్నీ తిరిగి ఇచ్చినప్పుడే మన ప్రార్థన కనిపిస్తుంది. మనం తిరిగి అన్నీ ఇచ్చేవలసిన కాలం వచ్చినప్పుడే మన ప్రార్థన కనిపించాలి, మన విశ్వాసం కనిపించాలి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంటున్నాడు. అంటే మరి ఎంతకాలం అబ్రహాం గారి భక్తి అర్థం కాలేదు దేవుడికి? ఎప్పుడు పిలుచుకున్నారు, ఏ సంవత్సరంలో? అబ్రహాముని గారిని 75వ సంవత్సరంలో పిలుచుకున్నారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రత్యక్షమై 5 ఇయర్స్ గ్యాప్, 5 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ ప్రత్యక్షమై నీకు సంతానాన్ని ఇస్తానన్నారు. 87 సంతానం ఇస్తానని చెప్పి మరి 20 సంవత్సరాలు మళ్ళీ కనిపించలే. 20 సంవత్సరాలు విశ్వాసంలో ఉన్నాడు, వెయిట్ చేస్తాడు. 100వ ఏటకు వచ్చేసరికి మరి శారమ్మ గారు తొందరపడి దాసికి ఇచ్చి కట్టబెట్టింది. దాని వల్ల ఇస్మాయిల్ కన్నాడు. మరి అయ్యా మరి ఏం చేయమంటావు అయ్యా, మరి నీ భార్యను విన్నావు కదా, ఇప్పుడు నీ భార్యతోనే పోరుబడు అని అబ్రహాం గారికి ఒక చల్లని చొరకైన వాత పెట్టాడు. ఇప్పుడు నేను చెప్పిన వాగ్దానం నువ్వు నమ్మలేదు, నీ భార్య మాట విన్నావు, ఇప్పుడు నీ భార్యతో పోరుబడు అన్నాడు. ఏమని? ఈ ఇద్దరి మధ్య పోరు భరించలేకపోతున్నాడు. ఎవరి మధ్య? హాగరు సారా మధ్య. ఇప్పుడు ఈ భక్తి కష్టం అంతా దేవుడు కనిపించలేదంటారా? సరే ఇస్సాకు పుట్టాడు, మరి బాలుడు అంటే ఓ 10, 12 సంవత్సరాలు అయ్యి ఉంటాయి కదా, ఏమన్నా అంతే కదండి, ఓ 10 సంవత్సరాలు అంటే ఇంచుమించు ఎంత ప్రయాణం అండి? అదొక 25 సంవత్సరాలు, ఇదొక 10 సంవత్సరాలు, అంటే 35 సంవత్సరాలు భక్తి జీవితం దేవుడికి కనిపించలేదంట, నువ్వు ఎన్ని ఆల్టర్స్ కట్టినా. సో మనందరి జీవితాల్లో కూడా గమనించండి, ఈ భక్తి జీవితం ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఈ 4వ ఆల్టర్ కట్టినప్పుడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నీవు నిజముగా, అక్కడ చూడండి పదం కరెక్ట్గా చదవండి, అదే 22వ అధ్యాయంలో కనిపిస్తుంది. అప్పుడు ఆయన ఈ చిన్నవారి మీద చేయి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. సో మన జీవితంలో మన విశ్వాసానికి పరీక్ష ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఈ రోజే ఆరంభమైంది మీ జీవితంలో. దేవునికి స్తోత్రం. ప్రయాణించారు, ఎదిగారు, అభివృద్ధి చూశారు, విస్తరించారు, అన్నీ పొందుకున్నారు. టుడేస్ మెసేజ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ ఫ్రమ్ నవ్ ఆన్. ఈ రోజు నుంచి ప్రభువుకు మీరు ఏమి ఇవ్వాలి అని ఆలోచించడం మొదలు పెట్టండి. దేవునికి స్తోత్రం. పొందుకున్న మనము
ప్రభువుకి ఏమి ఇవ్వాలి, మన జీవితాన్ని ఎలా సమర్పించాలి, మన మనసును ఎలా సమర్పించాలి, ఏ విధమైన త్యాగంలోకి మనం వెళ్ళాలి. అయితే బలిపీఠం మీద ఎవరిని పెట్టారండి? ఇస్సాకు. మరి అది సాదృశ్యంగా ఇస్సాకు అంటే మనము, అక్కడ చిక్కుబడిన గొర్రెపిల్ల ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేనా? నిజానికి బలిపీఠం మీద ఉన్నది ఇస్సాకు కాదండి. ఎవరై ఉండొచ్చు? ఎవరో చెప్పండి, కరెక్ట్గా గెస్ చేయండి. బలిపీఠం మీద ఉన్నది ఎవరు? అక్కడ బలిపీఠం మీద ఉన్నది ఇస్సాకు కాదు, బలిపీఠం మీద ఉన్నది అబ్రహాము. పరీక్ష ఎవరికి? ఇస్సాకుగా. త్యాగం ఎవరు చేయాలి? ఇస్సాక. అబ్రహాము అతడుకున్న ఆస్తిని ఇచ్చేయాలి, అతడుకున్న సంతానం ఇచ్చేయాలి. త్యాగం చేయాల్సిన అతను, ఇస్సాకు కాదు కదా. అబ్రహాము బలిపీఠం మీద ఉన్నాడు, అది పరీక్షిస్తున్నాడు దేవుడు. హెబ్రీ పత్రికలు ఉంటుంది ఇది 11వ అధ్యాయంలో. అబ్రహాము విశ్వాసము ద్వారా తన కుమారుణ్ణి సమర్పించడానికి ఇచ్చానని ఉంటుంది. అంటే అబ్రహాము మనస్సులో ఇస్సాకు మీద ఉన్న ప్రేమను బలిపీఠం మీద పెట్టాడు, తనకున్న ఆస్తి మీద ఉన్న ప్రేమను బలిపీఠం మీద పెట్టాడు. అంటే అబ్రహాము యొక్క హృదయాన్ని బలిపీఠం మీద పెట్టాడు. అబ్రహామే బలిపీఠం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కూడా బలిపీఠం ఎక్కాలి. ద ఫోర్త్ ఆల్టర్ ఇన్ అవర్ లైఫ్, వీ హ్యావ్ టు గివ్ అవర్ లైఫ్స్. జాగ్రత్త గమనించండి. అబ్రహాం గారి చరిత్ర. ఊర్ అనే ప్రాంతం నుంచి పిలుచుకున్నారు. ఊరు నుంచి మోరియా పర్వతం వరకు. మోరియా పర్వతం ఎక్కడుంది? అదే ఇప్పుడు ఇస్సాకుని తీసుకొని వెళ్ళారు కదా, తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళారు కదా, అది మోరియా పర్వతం. అంటే ఎక్కడి నుంచి ఆయన ప్రయాణం? ఊర్ విగ్రహారాధన, మోరియా దేవునికి సమర్పించాల్సిన కొండ. జాగ్రత్త వినండి. మనం కూడా అమ్మా విగ్రహారాధన, తల్లిగారు కూడా విగ్రహారాధన. అవునా? మనమందరం విగ్రహారాధన నుంచి వచ్చాం కదా. విగ్రహారాధన నుంచి ఇప్పుడు 4వ ఆల్టర్కి వచ్చాము. అర్థమవుతుందా? అందుకే సమరయ స్త్రీతో యేసుప్రభువు మాట్లాడుతూ ఓ మాట అన్నారు. ఏమని? దేవుడు ఆత్మ గనుక, 4వ అధ్యాయం యోహాను సువార్తలో ఉంటుంది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అబ్రహాము ఊరిలో ఉన్నప్పుడు విగ్రహారాధనతో ఆరాధించాడు, కానీ మోరియా పర్వతంకి వచ్చేసరికి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాడు. అయ్యా నీ యొక్క కుమారుడు నాకు అవసరం లేదు, నువ్వు ఆత్మతో సత్యముతో మనసులో ఆరాధించావు, నీ కుమారుడు నాకు అవసరం లేదు, నీ ఆస్తిపాస్తులు నాకు వద్దు. ఇదే మాట దావీదు కూడా అన్నాడు. దావీదు ఏం చేయాలనుకున్నాడంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన గురించి నేర్చుకుందాం. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, దావీదు గారు ఇల్లు కట్టుకుంటారండి. ఏ ఇల్లు? ప్యాలెస్. మనలాగే మంచి ప్యాలెస్. దేవదారు వృక్షము, దేవదారు యొక్క కేడార్. దేవదారు అంటే సెడార్ వుడ్ అంట, CEDAR. అంటే కేడార్ ఎంత గొప్పదంటే, అసలు భూమి మీద ఉన్న చెట్లన్నిటిలో పురాతనమైన చెట్లు ఏమైనా ఉన్నాయంటే అది కేడారే. ద టాలెస్ట్ వన్ అంటే కేడారే, ద వైల్డెస్ట్ వన్ అంటే కేడార్. అంటే చాలా పెద్ద ఉంటాయి. అంటే ఈ బిల్డింగ్ అంత లావు ఉంటాయి చెట్లు, 2000-3000 సంవత్సరాలు కూడా బతుకుతాయి. ఆ వృక్షాలతో అప్పుడు ప్యాలెస్లు, బిల్డింగ్లు కట్టేవారు. దూలాలు వాటితోనే వేశారు. దేవదారు వృక్షముతో వాళ్ళు దూలాలు. అలాంటి దేవదారు వృక్షముతో చేసుకున్న వుడ్తో మన గురువుగారు ప్యాలెస్ కట్టారు. కట్టి ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యారు. నేనైతే ఇల్లు కట్టుకున్నాను, యెహోవా మందసం మాత్రం గుడారంలో ఉంది. యెహోవా మందసం ఎక్కడుంది? టెంట్లో ఉంది. అరే, దేవుని మందసం టెంట్లో ఉండడం ఏంటి? నేనేంటి దేవదారు వృక్షముతో కట్టుకున్న పాలరాతి గచ్చుల మీద ఉండడం ఏంటి? దేవుని యొక్క మందసం ఏంటో గుడారంలోని టెంట్లో ఉండడం ఏంటి? దేవుడికి ఒక మందిరం కడదాం అని నిర్ణయించుకొని మనసులో అనుకున్నాడంట. వెంటనే యెహోవా నాతాను ప్రవక్తతో ఏమని ప్రవచించారంటే, నువ్వు వెళ్ళి దావీదుతో చెప్పు, నేను దావీదుని దీవించబోతున్నాను. దావీదు నాకు ఇల్లు కట్టడం ఏంటి? నేను ఇజ్రాయేలీని 40 సంవత్సరాల చరిత్రలో ఏ రోజున ఇల్లు కట్టమని అడిగానా?
నేను ఇళ్లలో నివసించను, దేవాలయంలో నివసించను, నేను మీ కుటుంబంలో నివసిస్తాను. అది చెప్పు దావీదుకి. దేవునికి స్తోత్రం. నేను దావీదుని దీవించబోతున్నాను, దావీదు కుమారుడిని దీవించబోతున్నాను, దావీదు కుమారుడి ద్వారా రాజ్యాన్ని దీవించబోతున్నాను, ఇశ్రాయేలీయుల రాజ్యంలో నేను నివాసం ఉంటాను. గృహాల్లో, ఇల్లుల్లో, లేకపోతే ప్యాలెస్ల్లో, గుడుల్లో నేను ఉండను. నేను అలాగ అడిగేవాడిని అయితే 40 సంవత్సరాల చరిత్రలో ఏ రోజైనా అడిగానా? దాని తర్వాత 2000 సంవత్సరాల నుంచి మరి అధిపతులు, నాయకులు అందరూ పరిపాలించారు. న్యాయాధిపతులు, జడ్జెస్ బైబిల్లో ఉంటుంది, న్యాయాధిపతులు చూశారు. అప్పుడు ఎవరిని నేను అడిగానా? ఎవరిని అడగలేదు కదయ్యా. నాకు కావాల్సింది అవి కాదు అన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన మనం చదువుదాం. నాతాను వచ్చి దావీదుకి చెప్పిన తర్వాత అప్పుడు దావీదు ఏ విధంగా ప్రార్థన చేశారో చూడండి ఒకసారి. 18 అండి. ఇప్పటి వరకు నేను చెప్పింది 1 నుంచి 17 వరకు ఉంటుంది. 18 నుంచి దావీదు ప్రార్థన చూడండి. ఇప్పుడు దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. చాలా దేవునికి స్తోత్రం. మనం దేవునికి ఏమి ఇవ్వగలమండి? ఇంతగా నువ్వు నన్ను హెచ్చించవయ్యా, నేను ఏ పాటి వాడిని. ఇదే కదా ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకు కావాల్సింది బిల్డింగ్లు కాదు. దావీదు గుడి కట్టేస్తానంటున్నాడు. నాకు గుళ్ళు గోపురాలు వద్దాయా, పాలరాతి గచ్చులు వద్దాయా, కేదారు వృక్షంతో చేసిన చెక్క దొంగలు వద్దాయా, నాకు వాటిలో నివసించను. నీ మనస్సు నాకు కావాలి, ఆత్మతోను సత్యముతో ఆరాధన చేయవలసిన విధానం అది. అలాగ దావీదు అన్నాడు ఏమని? ఇదిగో ప్రభువా నేను ఎంతటి వాడను అంటే హీఈస్ ఫుల్లీ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. ఈరోజు మనము కూడా అలాంటి కృతజ్ఞత భావంతో, ప్రభువా నేను మీకు ఏమి ఇవ్వగలమయ్యా? కృతజ్ఞత మనసు తప్ప మనిషి దేవుడికి ఏది ఇవ్వలేడండి. ఒక్క కృతజ్ఞత మనసు తప్ప. థ్యాంక్స్ గివింగ్ హార్ట్. ఏమి ఇవ్వగలమని చెప్పండి? బంగారం ఇవ్వాలంటే బంగారం అయింది, వజ్రాలు ఇవ్వంటే ఆయనవే. ఏమండి? 1000 హిల్స్ ఆయనవే. ఏమండి? ఈ కొండ దేవుడిదండి, ఈ కొండ మీద గుడి కట్టేద్దామండి. చాలామంది లోకంలో దేవుడికి నువ్వు కొండనిస్తావా? అరే సర్వ లోకాలని సృష్టించిన దేవుడికి నువ్వు కొండనిస్తావా? హౌ ఫులిష్నెస్ ఇట్ ఈస్. ఏమండి? కొన్ని లక్షల కోట్ల 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 గ్రహాలు ఆయన కనుసనలో నడుస్తున్నాయి. ఇలాగా ఆయనకి 7 కొండలు ఇస్తావా నువ్వు? హౌ ఫూలిష్నెస్. మనిషిది ఆలోచన మట్టి మెదడు కాబట్టి దేవుడిని అర్థం చేసుకోలేకపోయాడు. సూర్యుడిని చూశాడు, దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే సూర్యుడు ఒక నలుసంతటి వాడు ఈ సూర్య కుటుంబంలో, లేకపోతే ఈ యొక్క మన గ్యాలక్సీలో. ఏమండి? అంతనా? ఇట్ ఈస్ ఎ డస్ట్ పార్టికల్. ఒక ఇసుక రేణు అంత ఉంటుంది ఈ యొక్క విశ్వంలో. అలాంటి సూర్యుడిని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే కంటికి పెద్దగా కనిపించింది కనుక దాని తర్వాత ఇంకేమీ లేదు అనుకున్నాడు. కానీ దానికన్నా గొప్పవాడు సృష్టికర్త. దేవునికి స్తోత్రం. మనిషి మనసు చాలా కృషించిపోయింది గనక ఏదో చేసేద్దాం అనుకుంటా. కానీ దేవుడికి కావాల్సింది వస్తురూపమైనవి కాదు, ఆయనకు కావాల్సింది నీ విశాలమైన హృదయము. దేవునికి స్తోత్రం. ఆ హృదయాన్ని మొదటి ఖాళీ చేసుకోవాలి. అబ్రహాము హృదయంలో ఇస్సాకు నిండిపోయాడు, ఇస్సాకుని తీసిమన్నాడు. అందుకే దావీదు హృదయంలో ప్యాలెస్లు నిండిపోయాయి, ముందు ఆ ప్యాలెస్లు తీసే పక్కే. మన జీవితంలో ఏమి నిండిపోయింది ఆలోచిద్దాం. ఈ 4వ ఆల్టర్లో మన హృదయంలో ఉన్నవన్నీ సమర్పించుకొని, అది పిల్లల, ఇల్లు వాకిళ్ళ, మరి కొనుక్కున్న టీవీ, ఫ్రిడ్జ్, సామాన్ల, ఉద్యోగమా, నీ వ్యాపారమా, నీ కెరియరా, నీ భవిష్యత్తు, దాని మీద నీ మనసు ఉందా? దాన్ని సమర్పించేసేయాలి దేవుడికి. హౌ సమర్పించాలి. అలా సమర్పించి ఏం ప్రార్థన చేశాడు? ఆ దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరిచి సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడని మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడనైనా, చెప్పుకుందాం మనం, నీ దాసుడైనా నా కుటుంబమును నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఆమేన్.
దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని చేసే ప్రార్థన ఇది. దావీదు ఒకటిద్దాం అనుకున్నాడు, కానీ తిరిగి దేవుడే దానికి రెట్టింపు 100 రెట్లు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం ఏమి ఇవ్వగలమండి? నువ్వేమిస్తావయ్యా నాకు? నేనే నీ సంతానాన్ని దీవించబోతున్నాను, నేనే నీ రాజ్యాన్ని స్థిరపరచబోతున్నాను, ఇక్కడతో నీ శత్రువులు ముగిస్తారు. ఇందాకలా తల్లిగారు ప్రార్థన చేస్తారు, ఇక్కడతో మా యొక్క ఇక్కట్లన్నీ తీరిపోయాయి అంటే. మనం ఇదే అధ్యాయంలో పైన చదివితే దావీదుకి నాతాను ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఏంటంటే, ఇంతవరకు దావీదు శత్రువులతో పెనుగులాడాడు, ఇక ఆ శత్రువులందరినీ తీసేశాను, దావీదు రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. సో కనుక మన జీవితంలో ఈ 4th ఆల్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ 4వ దశకు వచ్చేసాం. ఇక మనం దేవుడికి సమర్పించుకుందాం. తండ్రి గారు జీవితాన్ని చూసేశారు, పిల్లల్ని చూశారు, కోడలను చూశారు, అల్లుడిని చూశారు, మనవలను చూశారు. ఇక మిగిలింది 4వ ఆల్టర్. దేవునికి మీ జీవితాన్ని సమర్పించండి తండ్రి గారు. దేవుడికి మనం ఏమి ఇవ్వలేం, కానీ దేవునికి మనసిస్తే ఆయన మన జీవితాన్ని స్థిరపరుస్తారు. మీ కుటుంబాలు, మీ బిడ్డలు తరతరములు దీవించబడతారని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మన బిడ్డల మీద మన చేతుల నుంచి ప్రార్థించాలి. నేను ఒకటే అంటాను, పురుషులారా మీరు ఒకటే నేర్చుకోండి, మీ బిడ్డల మీద చేతులుంచి ప్రార్థించాలి. మీరు తల్లిదండ్రులు అందరూ ప్రార్థించాలి. అందరికీ దేవుడు అధికారం ఇచ్చాడు. పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి చేతులుంచి ప్రార్థన చేయించండి కాదు, నీ బిడ్డల మీద నువ్వే చేతులుంచాలి. మరి నువ్వు చేతులుంచాలంటే నువ్వు ఆత్మను కలిగి ఉండాలి. మనము చేతులుంచి ప్రార్థించాలంటే మన మీద ఉన్న దీవెన వారి మీదకి వెళ్ళాలి. మరి ముందు మనం దీవించబడాలి కదా. మనమే పాపంతో నిండుకొని ఉంటే మనమేం దీవించగలం? మనమే లోకానుసారమైన ఆలోచన కలిగి ఉంటే మనమేం చేతులు ఉంచగలం? మనం చేతులుంచి ప్రార్థించాలంటే ముందు మన మీద అభిషేకం ఉండాలి. అందరూ ఎవరైతే విశ్వసిస్తారో అందరి మీద దేవుని అభిషేకం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రభు పేరట నమ్మి బాప్తిసం పొందుకుంటారో వారందరూ ఏం పొందుకున్నారండి? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్న మనమందరం మన బిడ్డల మీద చేతులు ఇచ్చి ప్రార్థించాలి. సో పురుషులారా, స్త్రీలారా, తల్లిలారా, మీకు చెప్పేది, మీరు అలాంటి భాగ్యం పొందుకోండి. మీ మీద ఉన్న దీవెన ఎక్కడికి వెళ్ళాలి? మీ పిల్లలకు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ముందు మనం సమర్పించుకోవాలి. మన హృదయాలు ఖాళీ చేసుకొని దేవుణ్ణి ఆహ్వానించుకొని దేవుని అభిషేకం పొందుకున్నాక మన మీద ఉన్న ఆశీర్వాదం బిడ్డల మీద. అందుకే చూడండి, అబ్రహాము ఇస్సాకుని దీవించాడు, ఇస్సాకు యాకోబుని దీవించాడు. ఏమండి, యాకోబు 12 మంది కొడుకుల్ని దీవించాడు. అవునా కాదా చెప్పండి? యాకోబు 12 మంది కొడుకులతో పాటు యోసేపు కుమారులు 2 కూడా దీవించాడు. యోసేపుకి పుట్టిన 2 కుమారులు, వారిని దీవించాడు. ఏమండి, తండ్రులుగా తాతలుగా దీవెన ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎలాగా? మన మీద అభిషేకం ముందు రావాలంటే ముందు మనం రక్షణ పొందుకోవాలి, మనం బాప్తిసం పొందుకోవాలి, మనలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాక మనం ఆ దీవెనను ట్రాన్స్ఫర్ చేయాలి. సో మీ జీవితాల్లో మీరు ఏదైనా తల్లిదండ్రులుగా మీ పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటి తెలుసా? ఇల్లు వాకిళ్ళు కాదు అయ్యా నాన్నగారు, ఇల్లు వాకిళ్ళు కాదు, ఆస్తి పత్రాలు కాదు, ఏమంటే వీలునామాలు కాదు, ఏమంటే చేతులుంచి దీవెన ఇవ్వండి. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఆస్తి ఇవ్వలేదు, దీవించాడు. ఇస్సాకు వెళ్ళి కరువులో విత్తాడు. అబ్రహాము దీవించిన దీవెన ఆయన మీద ఉంది కనుక ఆ గెరారు ప్రాంతంలో కరువులో సైతము పంటను కోసాడు ఇస్సాకు. ఇస్సాకు యాకోబుని దీవించాడు. యాకోబు ఎక్కడికి వెళ్ళినా దీవించబడుతూనే ఉన్నాడు. యాకోబు యోసేపుని దీవించాడు. యోసేపు ఎక్కడికి వెళ్ళినా దీవించబడ్డాడు. యోసేపు కుమారులు దీవించబడ్డారు. ఇశ్రాయేలీయులు నేటికి దీవించబడుతున్నారు కేవలం ఆ రోజు అబ్రహాముతో మొదలైన దీవెన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ గృహం నుండి మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తి కాదు, ఇళ్ళ పత్రాలు కాదు, లేకపోతే చదువులు కాదు, కోరకొండ సైనిక్ స్కూల్లో స్టడీస్ కాదు. ఏమండి, ఏమివ్వాలి? బ్లెస్ దెమ్. మీరు దీవించాలంటే ముందు మీరు దీవించబడాలి. దేవునికి స్తోత్రం. మనం దీవించబడాలంటే 4th ఆల్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 4వ బలిపీఠం, ద 4th ఆల్టర్ ఇన్ అవర్ లైఫ్. వీ హ్యావ్ టు గివ్ అవర్ లైఫ్స్. అదే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం నుంచి.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించండి. ఏమండి? సజీవ యాగముగా ఆయనకు సమర్పించండి. సజీవ యాగం అంటే లివింగ్ సాక్రిఫైస్. ఇంగ్లీష్లో లివింగ్ సాక్రిఫైస్ అంటే బ్రతికుండగానే బలి ఇవ్వటం. బలి అన్న పదం వాడుతున్నాను. ఓకే, బలి అంటే సాక్రిఫైస్. ఓకేనండి? అర్పించటం, శరీరాన్ని అర్పించటం. అంటే ఇప్పుడు ఇదేంటండి, ఇప్పుడు ఈరోజు వాక్యం చెప్తున్నారంటే మేమేమి అర్పించుకోవాలి, మా శరీరాలను అర్పించుకోవాలంటే మా శరీరాలు బలి ఇవ్వాలా? అది కాదండి. ఇది ఆత్మీయ అర్థాన్ని గమనించాలి మనం. శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోండి అంటే ఇక్కడ ఏ విధమైన అర్పణ అని మనం ఆలోచిస్తే, బలి అర్పించటం పాత నిబంధనల గ్రంథంలో చూసాం. దానికి ఒక క్రమము, ఒక విధానం ఉంటుంది. ఈ రోజుల్లో మరి అన్య ఆచారంలో కూడా బలి అర్పిస్తున్నారు, తెలియని వాటికి అర్పిస్తున్నారు. మరి పాత నిబంధన గ్రంథంలో యెహోవాకు బలి అర్పించిన విధానము ఇశ్రాయేలీలకి ఒక విధానం నేర్పించారు దేవుడు. ఇప్పుడు మొదట ఏం చేయాలండి, బలి అర్పించాల్సిన పశువుని ఏం చేయాలి? అది గొర్రెపిల్ల కానివ్వండి, కోడెలు కానీ. కోడె అంటే తెలుసు కదా, కోడె అంటే కోడి కాదు. ఈ రోజుల్లో కోళ్ళు వేస్తున్నారు. అది వచనం అర్థం కాక కోళ్ళు బలి ఇచ్చేస్తారు. కోడె అంటే ఎద్దు పిల్ల, వర్జిన్ బుల్ అంటే మగది, ఎద్దు వర్జిన్ అంటే ఏ జంతువుతో కూడని వర్జిన్ చిన్నపిల్ల, దాన్ని కోడే అంటారు. కోడే. అందుకే పాటలో కూడా వేలాది పొట్టేళ్లను అర్పించి నా తగున ఏడాది కోడే అంటే వచనం అర్థం కాక కోళ్ళు ఇచ్చేస్తున్నారు బళ్ళు. కోడే అంటే కోడె కానివ్వండి, గొర్రెపిల్ల కానివ్వండి, మేకపిల్ల కానివ్వండి, ఏది వధించినా యెహోవాకు అర్పించినప్పుడు అది పాప పరిహారార్థమై దాని చేతుల మీద ఈ యొక్క అర్పించాల్సిన వ్యక్తి చేతులు ఉంచాలి. అతడి పాపమును ఆ గొర్రెపిల్ల మీద మోపుతున్నాడు. ఆ పాపం అంతా ఆ గొర్రెపిల్ల మీదకి రూపాంతరంగా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఆ గొర్రెపిల్లను ఇప్పుడు వధిస్తున్నారు. ఇప్పుడు వధించడం అన్న దాని గురించి నేను నేర్పిస్తున్నాను. అంటే త్యాగము గురించి, కట్టాల్సిన 4వ ఆల్టర్ గురించి, దాన్ని ఆత్మీయ సాదృశ్యంగా చూసుకుందాం. అక్కడ జరిగించాల్సిన విషయాలు మనం ఇప్పుడు చేయకూడదు. అక్కడ ఛాయారూపంగా జరిగించారు. ఇప్పుడు వాటన్నిటికీ బదులుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారి సిలువ మీద మరణించారు. అది అయిపోయింది. ఇప్పుడు సిలువ మీద యేసు మరణించారు. ఇప్పుడు మనం ఎలాగా? మనం ఇప్పుడు సిలువ ఎక్కాలా? మనం ఇప్పుడు ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి చేతుల నుంచి దాన్ని వధించాలా? ఏంటి అసలు బలి అనేది ఎలా అర్పించాలని ఆలోచిస్తే రోమీ పత్రిక 12:2 ఇప్పుడు చదివాం. ఏమని? మీ శరీరములను సజీవ యాగంగా సమర్పించుకోండి. దాన్ని ఎలాగా, ఏం చేయాలి అని ఆలోచిస్తే మనం వే బ్యాక్ వీ హ్యావ్ టు గో ఇన్ టు ద స్క్రిప్చర్స్. వాక్యంలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ విధానం ఎలాగాని ఇప్పుడు లేవీకాండంకి వచ్చాం. విధానం ఏంటంటే మొట్టమొదటిగా బలి అర్పించాలి, దానిని వధించాలి. వధించడం అంటే కోయటం. కోస్తే ఏమొస్తుందండి? రక్తం వస్తుంది. అక్కడ రాయబడి ఉంది, వధించిన తర్వాత దాని రక్తాన్ని కలెక్ట్ చేసి దాని యొక్క రక్తాన్ని ఎక్కడ పోయాలండి? బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి. రైట్. రక్తం అంటే ఏంటి? తల్లిగారు, రక్తం అంటే ఏంటి? రక్తం అంటే ఏంటి? ప్రాణం. వెరీ గుడ్, బాగా చెప్పారు. రక్తం అంటే ప్రాణం. ఆ ప్రాణాన్ని బలిపీఠం దగ్గర ప్రోక్షించాలి. నా బిడ్డలే నాకు ప్రాణం. ఆ బిడ్డలను తీసుకొచ్చి బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి. మరి తల్లిగారు అంటారు, నా కోడలే నాకు ప్రాణం, ఎందుకంటే నాకు రక్షణ సువార్తను అందించింది నా కోడలు. మరి ఆ కోడలను తీసుకొచ్చి బలిపీఠం దగ్గర ప్రోక్షించాలి. అంటే అర్థం ఏంటంటే మీకు ప్రాణాతి ప్రాణమైన ఆశలన్నిటినీ ప్రభువు దగ్గర సమర్పించుకోవాలి. అది నీ బంగారమా, నీ డబ్బా, ఇళ్ళ మీద ఆశలా, ఏమంటే రకరకాల ఆశలు ఉంటాయి కదా, కోరికలు, ఆశలు, ప్రాణాలు. జాగ్రత్త వినండి, మనకి చాలా ప్రాణాలు ఉంటాయి. ఏమండి సిస్టర్ గారు, ఎంతనా మీకు ఉండవా? ప్రతి ఒక్కరికి ఉంటాయా లేదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది. డబ్బు మీద ఆశ, ధనం మీద ఆశ, నగల మీద ఆశ, ఏమండి పురుషులుగా సంపాదన ఆశ, కారులో ఉండాలని,
లగ్జరీ లైఫ్ ఉండాలని, రకరకాల ఆశలు ఉంటాయి. ఆ ఆశలన్నీ వధించి ఆ ప్రాణాలన్నీ ఏం చేయాలండి? బలిపీఠము చుట్టూ ప్రోక్షించాలి. ఏది బలిపీఠం? దేవుడుండే స్థలం. ఎక్కడ? అది నీ హృదయమే. ఎక్కడ? అది నీ ఇల్లే. ఎక్కడ? అది నువ్వు వెళ్ళే మందిరమే. ఎక్కడ ఉంటే అక్కడ బలిపీఠం. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో నివసించుచున్నారు. దేవునికి స్తోత్రం. సో అక్కడే మనం ప్రోక్షించాలి. వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ఆల్ అవర్ లైక్స్. మనకున్న ఆశలన్నీ వదులుకోవాలి. మొట్టమొదటిది ఇంతవరకు సాగి వచ్చాం. ఇక మనము నేర్చుకోవాల్సిన 4వ బలిపీఠం గురించి చెప్తున్నాను. దహన బలి రూపమైన పశు చర్మమును ఒలిచి వలచటం. ఏం వలవాలండి? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రోమాపత్రిక 12:1 మన శరీరమును సజీవయాగంగా ఎలా సమర్పించుకోవాలో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఇక్కడ ఛాయారూపంలో గొర్రెపిల్లను వధించారు. ఇక్కడ మనము ఎలా వధించుకోవాలి? రెండోది చర్మాన్ని ఒలుచుకోవాలంట. చర్మాన్ని ఒలిచేయాల. దాని చర్మం అంతా ఒలిచి, అంటే చర్మము జనరల్గా మమ్మల్ని పిల్లలు అల్లరి చేస్తే, ఏమిరా ఎంత చెప్పినా వినవేంటి, దున్నపోత మీద వర్షం పడినట్టు అంటారు. దున్నపోత మీద వర్షం పడడం అంటే అర్థం ఏంటి? ఆ చర్మానికి చలనం లేదని అర్థం. అంటే ఎన్ని మాటలు చెప్పినా వినలేదని అర్థం. మనిషికో మాట, ఇంకోటి ఏదో అంటారు. ఏంటది? ఎందుకు అది అంటారు అంటే ఆ చర్మానికి చలనం ఉండదని. అంటే మొండి హృదయం, అవిశ్వాసం, లోబడని తత్వం, తిరుగుబాటు స్వభావం, వాక్యాన్ని పాటించకుండా లోబడని విధానం. అర్థమవుతుందండి? మొండి హృదయం, దాన్ని ముందు చీల్చేయాలి. మన జీవితంలో సమర్పించాల్సిన రెండో ఘట్టం ఏంటంటే దేవుని వాక్యానికి విధేయత చూపించడం నేర్చుకోవాలి. అవిధేయత అనేది చీల్చేయాలి. హృదయాలు కఠినపరచుకోవడం అనేది మానేయాలి. వాక్యానికి లోబడడం నేర్చుకోవాలి. వాక్యం ఏది చెప్తే అది వినాలి. మూడవదిగా చర్మాన్ని చీల్చుకోవడం. తర్వాత అండి దాని అవయవములను విడదీయాలి. విడదీయటం. తర్వాత అండి యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చవలెను. అక్కడ ఆపండి. ఇక్కడ 2 విషయాలు ఏమేమి చూసామండి? మొదట అవయవాలు సపరేట్ చేయాలి, విభజించాలి, విడదీయాలి. తర్వాత ఎక్కడ పెట్టారండి? బలిపీఠం మీద. బలిపీఠం మీద ఎలా పెట్టారండి? చక్కగా అమర్చారంట. నాకు డౌట్ అండి, ఏమంటే బలిపీఠం మీద వధించారు, కిందన వధించారు, రక్తం ప్రోక్షించారు. ఎలాగో అది కాలిపోద్ది కదా, పొయ్యటం ఎందుకు, విడదీయటం ఎందుకు, మళ్ళీ చక్కగా అమర్చడం ఎందుకు? డైరెక్ట్గా జంతువునే పెట్టేయచ్చు కదా వధించిన తర్వాత. అవునా కదా? సో వాట్ ఈస్ దట్ ఇన్ దట్? అంటే దేవుడు ఏదో సాదృశ్యంగా నేర్పిస్తున్నారు మనకి. అండ్ బలిపీఠం మీద జస్ట్ వధించేసి బలిపీఠం మీద తీసుకెళ్ళి డైరెక్ట్గా పెట్టేయచ్చు కదా, పెట్టలే. అన్నీ చక్కగా అమర్చాలి. మన జీవితంలో కూడా అలాగనే అవయవాలు. అందుకే వాక్యంలో మరొక చోట ఉంటుంది, మీ అవయవములను విగ్రహారాధనకు అర్పించవద్దు. అవయవములు అంటే యువర్ థాట్స్, యువర్ ఫుడ్ హ్యాబిట్స్, యువర్ టాకింగ్ హ్యాబిట్స్, హౌ యూ స్పీక్, హౌ యూ థింక్, యువర్ థాట్ ప్రాసెస్, నీ హృదయంలో ఆలోచనలు, నీ మాట తీరు, నీ వస్త్రధారణ, నీ ఆహారపు అలవాట్లు, నీ కుటుంబంలో ఉన్న విధానాలు, మందిరానికి నువ్వు వెళ్ళే విధానం, వచ్చే విధానం, నువ్వు సంఘంలో ఇతరులతో మెలిగే విధానం, నీ భర్తతో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ భార్య నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, పిల్లలారా నీ తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఈ విధానాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇవన్నీ క్రమముగా ఉండాలి.
దాంతోపాటు అక్కడ చదవద్దు కానీ కిందకి వెళ్ళిపోతాను ఇంక నేను. దాని తర్వాత ఆ యొక్క పశువు యొక్క అంతరింద్రియములు అంటే ఇన్నర్ పార్ట్స్, వాటినన్నిటినీ నీటితో శుభ్రంగా క్లీన్ చేయాలంట. పేగులన్నీ, అంతరింద్రియములన్నీ నీటితో శుభ్రపరిచి, అంటే చిన్నప్పటి నుంచి తిని 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 పేరుకుపోయిన చెత్త పసరంతా ఏం చేయాలి అంటే చిన్నప్పటి నుంచి నువ్వు నేర్చుకున్న అలవాట్లు, విధానాలు, లోకరీతి పేరుకుపోయింది మన పొట్టలో, మన మదిలో. భాషా విధానం ఏమన్నా అవునా కదా. లోకంలో బూతు మాటలు, గబుక్కన కోపం మీద వచ్చే వ్యంగ్యపు మాటలు, లేకపోతే వెటకారపు మాటలు, లేకపోతే హౌ డి వి డీల్, ఆలోచన విధానం. అమ్మ తల్లిగారు మీరు కొంచెం తగ్గాలండి అన్నానే అనుకో, ఏమండి నేను తగ్గితే వాళ్ళు తొక్కేస్తారండి అంటారు మా తల్లిగారు. ఇది లోకం తీరు. అంటే ఆవిడ అలాగ అనరు, చెప్తున్నాను. లోకంలో ఏంటంటే తగ్గితే తొక్కేస్తాం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లోకంలో నేర్చుకొస్తాం కొన్ని. అందుకే మొదటి వచనం కింద వచనం చదవండి. రోమా ఇది అలా ఉంచండి. రోమా 2వ వచనం చూడండి. అది ఈ లోక మర్యాదను అనుసరింపక, 2వ వచనం, ఈ లోక మర్యాదను అనుసరింపక వరల్డ్లీ రిచువల్స్, చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి నేర్చుకున్నామే. ఏదో అంటారు కదా పుట్టుకతో వచ్చింది, చెప్పండి పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదంటారు. అది సైతము బలిపీఠం మీద అర్పించాలి. దేవునికి స్తోత్రం. పుట్టుకతో వచ్చిన బుద్ధులు కూడా మారు మనసు పొందాలి. అందుకే అక్కడ ఏమనుంది ఏమనుందంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునే నిమిత్తము మీరు మనస్సు మారి రూపాంతరం చెందాలి. ట్రాన్స్ఫిగరేషన్ బై ది రెన్యూవల్ ఆఫ్ మైండ్. బాప్తిసం పొందుకున్నావు, పాత మైండే. బాప్తిసం పొందుకున్నావు, రెన్యూవల్ ఆఫ్ మైండ్ మెయిన్ ఇంపార్టెంట్. అప్పారావు అబ్రహాం అయిపోయాడు. పేరు మారితే సరిపోద్దా? అప్పారావు ఇంకా స్టేషన్లోని వాంటెడ్ లిస్ట్లో ఫోటో ఉంది. అప్పారావు ఇంకా వైన్ షాప్లోనే ఉన్నాడు. అప్పారావు ఇంకా అబద్ధాలు ఆడుతున్నాడు. అప్పారావు ఇంకా లంచాలు తీసుకుంటున్నాడు. అప్పారావు ఇంకా లోకానుసారమైన ఆశలతోనే ఉన్నాడు. మైండ్ మారటం లేదు. బాప్తిసాలు పొందుకుంటున్నావు, మారు మనసు పొందాం అంటున్నావు, మరి పేర్లు మార్చేసుకుంటున్నావు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నావు. బట్ లోపల ఉన్న మది, ఆలోచన విధానం అది మారాలి. సో బలిపీఠం మీద, 4వ బలిపీఠం మీద అర్పించాల్సింది ఏంటంటే పుట్టుకతో నేర్చుకున్న విధానాలు. పుట్టుకతో కొన్ని వస్తాయి, తర్వాత స్కూల్లో నేర్చుకున్నవి, ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నవి, వీధిలో ఇరుగు పొరుగు దగ్గర నేర్చుకున్నవి, బంధువుల దగ్గర నేర్చుకున్నవి, ఆచార విధానాలు, తలంపులు, కొన్ని నమ్మకాలు ఉంటాయా లేదా మనకి? కొన్ని నమ్మకాలు అవునా? కొన్ని సేవకులే కొన్ని కొత్త నమ్మకాలు, తప్పుడు బోధలు కూడా నమ్మకాలు చొచ్చిస్తూ ఉంటారు విశ్వాసులు. అవి కూడా వదిలేయాల. ఏదైనా వాక్యమే, వాక్యానుసారమైన జీవితం తప్ప ఆచారాలు విధానాలు ఏవి ఉండకూడదు. ఇక అంటే చాలా విధానాలు ఉన్నాయి, చెప్పుకుంటా పోతే అవి చాలా లిస్ట్. అది సపరేట్ సబ్జెక్ట్ అయిపోద్ది. అంటే లోకంలో జరుగుతున్న తప్పుడు విధానాలు ఏవి? లోకం అంటే క్రైస్తవ లోకంలో సంఘంలో తప్పుడు బోధలు, సంఘంలో తప్పుడు ఆచారాలు, తప్పుడు విధానాలు చాలా ఉంటాయి. అంటే దైవ సేవకుడిని దేవుడిగా పూజించడం అని కానీ, దైవ సేవకుడి యొక్క సమాధుల చుట్టూ పూజలు చేయడం అని కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి లోకంలో. సంఘంలో జరిగేవి విగ్రహారాధన, సంఘంలో విగ్రహారాధన అలాంటివి కానివ్వండి, లేకపోతే మన యొక్క కుటుంబాల్లో మన బంధువుల మధ్య నేర్చుకున్న విధానాలు కానీ, ఈ లోక రీతిని అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం తెలుసుకోవటం కోసం. ఈ 4వ ఆల్టర్ ఏంటంటే మనము ఖాళీ చేసుకొని ఇప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఎలాగండి? దేవుని చిత్తాన్ని తెలుసుకునే నిమిత్తము మీరు మనస్సు మారి రూపాంతరం, ట్రాన్స్ఫిగరేషన్, మనస్సు మార్పిడి జరగాలి. ఇది 4వ ఆల్టర్. సో ఈ 4వ ఆల్టర్ చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో సమర్పించుకోవడం. ఏమేమి సమర్పించుకోవాలో నేర్చుకున్నారు కనుక ఆ విధంగా ఈ గృహము, ఈ కుటుంబము, మనమందరము, మన జీవితాలు దేవునికి లోబడి దేవుడి చేత ఆశీర్వదింపబడునుగాక. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ప్రైజ్ లార్డ్. దేవుడి మాటలు దీవించునుగాక.